ఏ గాయస్, టైటిల్ తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. షూట్కి వెళ్తున్నాను. అయితే షూట్ నాది రేపు, అంటే ఫ్రైడే రోజు. నేను ఇప్పుడు థర్స్డే నైట్ నా సామాన్ ప్యాక్ చేసుకుంటున్నాను, అంటే నా బట్టలు, కాస్ట్యూమ్స్ అండ్ కావాల్సిన సామాన్లన్నీ బ్యాగ్లో. అంటే సేఫ్ సైడ్గా తెచ్చుకోమంటారు, వాళ్ళు ఇస్తారు కాస్ట్యూమ్స్. బట్ అండ్ షూట్ నేను ఎక్సైటెడ్ రెండు రీజన్స్కి. ఒకటేమో మంచి బ్రాండ్ అనమాట, అండ్ యాడ్ షూట్. అది సినిమా షూట్ కాదు, టీవీ సీరియల్ షూట్ కాదు, లేదంటే ఒక వెబ్ సిరీస్ కాదు, యాడ్ షూట్ అనేది చాలా చిల్ జరుగుతుంది అనమాట. అంటే ఏ పెద్ద హడావిడి ఉండదు, పెద్ద గొడవ ఉండదు. ఇప్పటికీ 3 యాడ్ షూట్ చేశాను, దాంట్లోంచి ఒకటి మాత్రమే బయటకు వచ్చింది. అది మన ట్రావిస్ హెడ్, ఎవరైతే క్రికెట్ చూస్తూ ఉంటారో, ఐపీఎల్లో మన సన్ రైజర్స్ టీమ్ తోటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తోటి, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్, ఆయనతో చేశాను ఊబర్కి ఐపీఎల్ టైంలోనే. కానీ మన ఫేట్ కొంచెం కేసు అయ్యి ఆ యాడ్ మీద ఆర్సీబీ వాళ్ళు బయటికి రానిలేదు. తర్వాత అది ఎప్పుడో చిన్న చిన్న క్లిప్స్ ఎక్కడో యూట్యూబ్లో వచ్చింది. యాక్చువల్ లేదంటే టీవీలో రావాల్సింది మన స్టార్ స్పోర్ట్స్లో. సో అదంతా పక్క పెడితే, ఈ బ్రాండ్ ఏదైతే ఉందో చాలా పాపులర్ బ్రాండ్ అనమాట. మీలో చాలామంది విని ఉంటారు. నేనైతే చిన్నప్పటి నుంచి దాని యాడ్స్ చూసి పెరిగినోని. మార్గదర్శి చిట్ ఫండ్ యాడ్. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ దూరము. సెకండ్ రీజన్ నేను ఎందుకు గురించి ఎక్సైటెడ్ ఉన్నానంటే, నా ఫ్రెండ్ని నేను ఆఫ్టర్ 16-17 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్ నా సినిమా కెరీర్ స్టార్ట్ అవ్వడానికి హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. నా ఫస్ట్ ఫోటోషూట్, ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేయించింది అతను అనమాట. నేను కాలేజ్ ఉన్నప్పుడు చేయించుకున్నాను. సో చాలామందికి తెలియదు, అందరూ ఏమనుకుంటున్నారంటే జాబ్ మానేసి ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకొని లాస్ట్ 5-6 సంవత్సరాలు చేస్తున్నాను. బట్ 16-17 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు కలిసి తిరిగి ఆడిషన్లకు వెళ్ళి చేసిన ఫ్రెండ్స్ తను ఇప్పుడు ఈ యాడ్లో కలిసి చేస్తున్నాం ఫస్ట్ టైం ఇద్దరం. అండ్ మధ్యలో తను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు, డైరెక్ట్ కూడా చేశారు. మీకు అతన్ని డైరెక్ట్గా పరిచయం చేపిస్తాను, చూడండి. అండ్ అది మెయిన్ రీజన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎక్సైటెడ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ మిగతా అన్ని కూడా చెప్తాను. సో చూస్తూ ఉండండి. నా ఈ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి. నాట్ జస్ట్ మీరు మరీ సెల్ఫిష్గా ఉన్నారు, ఓన్లీ మీకు సంబంధించింది యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్, యూట్యూబ్ గ్రోత్ రిలేటెడ్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు. కానీ నా వ్లాగ్, ఇది మెయిన్ నా వ్లాగ్ ఛానల్ కదా. ఇంకా ముందు కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు మీరు మిస్ కావద్దు. ఎందుకంటే ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్డ్ అప్, చాలా 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 ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. సో దాంట్లో నేను పార్ట్ మీకు మంచి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఈ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి. సో స్టార్టింగ్ ఆఫ్ రేపడైతే షూట్ అక్కడికి వెళ్ళాలి. నేను ఎక్కువ సామాన్ తీసుకున్నాను అనమాట. జస్ట్ కొన్ని ఒక రెండు పేర్స్, 2 టీ-షర్ట్లు, 2 ఇవి, వాటర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు ఇది మెయిన్, ఇది మన పర్ఫ్యూమ్ ఉండాలి ఖచ్చితంగా. పక్కన చెమట ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట సెట్లో, స్వెట్ అండ్ ఆల్. సో అది ఉండాలి. అండ్ కలుద్దాం షూట్లో. ఆల్ సెట్, ఆల్రెడీ షూట్కి రెడీ అయిపోయాను. కొంచెం వాన పడేలా ఉందని చెప్పి కార్ తీసుకెళ్తున్నాను, లేదంటే నేను మోస్ట్లీ బైక్ మీద ప్రిఫర్ చేస్తాను. వాళ్ళు నన్ను మెల్లిగా రమ్మన్నారు కాబట్టి నేను కూడా కొంచెం ఆరామ్సే బయలుదేరుతున్నాను అనమాట. షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు డ్రైవ్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది నాకు. సో షూట్ లొకేషన్కి వెళ్తాం. బండి స్టార్ట్ చేసానో లేదో, ఎదురుగా ట్యాంకర్ ఉంది. ఇప్పుడు అది వాటర్ ఫిల్ చేసి వెళ్తే కానీ వెళ్ళాను. ఒక 5 minutes వెయిట్ చేయాలి. కాకపోతే ఎఫ్ఎంలో నా ఫేవరెట్ సాంగ్ వస్తుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఆల్మోస్ట్ వచ్చేసాను, జస్ట్ ఎదురుగానే ఉంది. కాకపోతే నేను చాలా లేట్ అయ్యా. 1/2 అవర్లో రావాల్సింది నాకు గూగుల్ మ్యాప్స్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అవుతుంది. బట్ నో ప్రాబ్లం, చెప్పాను కదా యాడ్ కాబట్టి కొంచెం అటు ఇటు ఒక టైం పట్టినా ప్రాబ్లం. నేను రావడం అయితే వచ్చాను, కానీ ఇంకా సెటప్పే స్టార్ట్ కాలేదు. అక్కడ చూడండి, ఇంకా అక్కడ ఒంట్లో ఉండే వాళ్ళు, అది ఇక్కడ ఇంకా సెటప్. సో ఇది మేము చేస్తున్న షూట్ లొకేషన్, గోల్ఫ్ కోర్స్ అనమాట. ఇది షూట్ జరుగుతుంది పక్కన. సో నేను పక్కకు వచ్చి తీస్తున్నాను. కాకపోతే మాది ఇండోరే, నాది లోపల షూట్. దీని లోపల సెటప్ వేస్తున్నారు, బయట వేరే వాళ్ళు జరుగుతుంది. ఇది గోల్ఫ్ కోర్స్ పెద్దగా ఉంది. వచ్చి 2.5 గంటలు అయిపోయింది, ఖాళీ కూర్చున్నాము. ఇట్లానే ఉంటుంది షూట్ అంటే, వేరే వాళ్ళు చేస్తున్నారు, మేము ఖాళీ కూర్చోవాలి. సో నా కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయినాయి, ట్రైల్ అయిపోయింది. నా షూట్కి జస్ట్ ఒక 15-20 minutes ముందున్నప్పుడు కొంచెం మేకప్ వేసేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు చాలామంది విని ఉంటారు మార్గదర్శి. నేను కూడా మార్గదర్శిలో చేరాను, ఒక ఇల్లు కొనుక్కున్నాను అని ఉంది. ఆ సౌండ్ ఏరోప్లేన్, పక్కన ఎయిర్పోర్ట్, ఇదే ఎయిర్పోర్ట్. అదిగోండి. మార్గదర్శిలో ఒక ఫేమస్ హీరో ఎవరో, ఏదో సినిమాలో, మంచి సినిమాలో, నేను మార్గదర్శిలో చేరాను, ఒక అగ్గిపెట్టి కొనుక్కున్నాను చెప్పి ఏదో డైలాగ్ ఉంటుంది. ఆ హీరో ఎవరో, ఏ సినిమానో గుర్తు రావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. నాకు ఆ డైలాగ్ గుర్తుంది కానీ ఎవరు చెప్పారు లేకపోతే ఏ సినిమా తెలియట్లా. ఫ్రెండ్ కలిసి ఇప్పటిదాకా మాట్లాడాము, అంటే రాగానే ఫోన్ తీసేసి మాట్లాడరా అని చెప్పేసి, అంటే చండాలం ఉంటుంది కదా. కొంచెం ఇప్పటివరకు మాట్లాడుకొని ఎట్లా ఉన్నాయి యోగక్షేమాలు అన్నీ అడుక్కొని, ఇప్పుడు మనోడిది కొంచెం ట్రిమ్ అవుతుంది, బాగా గడ్డం పెంచేస్తే. లక్కీలీ నాది ట్రిమ్మింగ్ ఏం లేదంట.
నాకు కొంచెం చిన్నగా ఉండేసరికి లక్కీలీ ఏం లేదు. వాళ్ళ బిహేవ్ చేయట్లేదు కాబట్టి మనకి చెప్పలేదు. కరెక్ట్ ఏంటి చూడదాన్ని ఎలా చెప్తున్నాడు కరబట్ గురించి. బ్రాండ్ అంబాసిడర్ అమ్ము బార్లే. ఏం చెప్పాలి చెప్పరా, నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటివి. గుర్తుపెట్టారా? లైట్ రావట్లేదు అదే అంట. షూట్ అయిపోయింది. సో నేను పొద్దున్న నుంచి బిల్డప్ ఇస్తూ ఉన్నాను కదా, మా వాడిని కలుస్తున్న 15-16 సంవత్సరాలు, 2010 మధ్య సార్ నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే నేను బండి చూపించారే. సో ఆల్మోస్ట్ 16 years. సో మనోడే నాకు ఫస్ట్ టైం ఆడిషన్, అంటే ఆడిషన్ ఎలా ఉంటుందో తీసుకెళ్ళింది మనోడే. నా ఫస్ట్ టైం ఫోటోషూట్ చేయించింది మనోడే. గుర్తుపట్టుకుని ఉంటారు. పెద్ద పెద్ద స్టార్స్తో చేశాడు అనమాట తెలుగులో. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకెవరు మన పవన్ కళ్యాణ్ ఏమంటారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వాళ్ళతో చేసినాడు అనమాట. డైరెక్టర్ కూడా చేశాడు. చెప్పు నీ గురించి. డైరెక్టర్ ఏంటి? ప్రేమ్ కుమార్ అనే సినిమా డైరెక్ట్ చేసి అమెజాన్లో ఉంది. అమెజాన్ నుంచి వెళ్ళి చూడండి, బాగుంటుంది, నవ్వుకోవచ్చు. సో ఇప్పుడు మరి షూట్లో ఉన్నప్పుడు కావాలని రికార్డ్ చేయలేదు, డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి. సో వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. మీకు చూపిస్తాను కదా, అందుకు చూపిస్తాను. సే బాయ్. బాయ్ బ్రోస్. షూట్ అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వచ్చాను. అసలు మీకు నా ఫేస్లో తెలుస్తుందో లేదో కానీ ఫుల్ టైరింగ్ జాబ్. అందరూ సినిమా లేదంటే షూటింగ్ అంటే ఏదో పెద్ద బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని, కానీ ఆ లైట్స్ ముందు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం అలా నిలబడి మనకి ఎనర్జీ, మనం ఎలా అయితే ఎండలో ఒక గంట సేపు నిలబడితే మనకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. చుట్టూ లైట్స్ ఉంటాయి, మన మీదనే ఫోకస్ ఉంటుంది. వాటి మధ్యలో ఒక 9 గంటలు 10 గంటలు ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. దానికి తోడు నేను మీకు పొద్దున కూడా చెప్పాను, నాకు కార్ డ్రైవ్ చేయడం అంటే చిరాకు, ఎస్పెషల్లీ షూట్ రోజులలో. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇదే ఆల్రెడీ టైర్డ్ అయి ఉంటాం, దానికి తోడు మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ రావాలంటే హెడేక్. కానీ ఇప్పుడు నాకు నేను చెప్పలేను అసలు. ఇది కూడా రికార్డ్ చేయొద్దు అనుకున్నాను, గమ్మున వెళ్ళిపోయి పడుకుందాం అనుకున్నా. యాడ్ మేబీ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది ఏంటి మాకు తెలియదు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం. సో అది ఆ ఫ్రెండ్ కాలేజ్లో ఫస్ట్ టైం అసలు నేను ఆడిషన్ అనేది వెళ్ళిందే మనోడు తీసుకెళ్ళాడు అనమాట. నా ఫోటో షూట్ అండ్ ఆల్. తర్వాత మనోడు సినిమాల్లో బిజీ అయిపోయాడు. నేను కార్పొరేట్ సైడ్ వచ్చాను కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది. అనుకోకుండా ఇలా ఒక షూట్లో మళ్ళీ కలిసాం. సో అది కొంచెం తర్వాత వస్తూ మేము యాక్చువల్లీ చాలా మాట్లాడుకున్నాం, కానీ సెట్ మీద నేనేంటంటే సెట్ మీద వీడియోస్ తీయడం నాకు ఇష్టం లేదన్నమాట. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తూనే ఇట్లా మాట్లాడడం అందరి ముందు నాకు ఇష్టం లేదు. అందులో షూటింగ్ టైంలో అన్ప్రొఫెషనల్ ఉంటుంది. అంటే అక్కడ షూట్ జరుగుతున్న దగ్గర వెళ్ళి ఇట్లా మాట్లాడడం. సో అందుకే నేను బయటకు వచ్చి మాట్లాడాను, వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేయలేదు. బయటకు వచ్చి ఒక టీ తాగుతూ అక్కడ కావాలని కొంచెం టైం తీసుకొని ఇద్దరు మాట్లాడాం. సో అది ఇంకా ఈ నెక్స్ట్ కొన్ని రోజులు ఇంకో సినిమా షూట్ రాబోతుంది. దాని గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్, చాలా వెయిటింగ్ దాని గురించి. అది మాత్రం ఉండబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి, ఓన్లీ మీకు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కాకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.